మాస్టర్ ఈకేవి రాసిన క్రీడామయుడు గ్రంథంలో 24th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. భాద్రపద శుద్ధ పంచమి రోజు పొద్దున్నే బృందావనంలో ఆడపిల్లలందరూ కూడా కాత్యాయని దేవి ఆలయంలో చేరారు. మగపిల్లలందరూ కృష్ణుడితో కలిసి ఆవుల మందల్ని తోలుకుని బీళ్లల్లోనికి వెళ్ళిపోయారు. మగవాళ్ళు పొలం పనుల మీద బయలుదేరి కిరుచెప్పులతో, తలపాగాలతో, బాణాకర్రలతో పొలాలకు చేరారు. గోపకాంతలందరూ ఇళ్లల్లో పనులలో నిమగ్నమైపోయారు. గుళ్ళో ప్రవర్గులు ఆడపిల్లలందరికీ తీర్థం ప్రసాదం ఇచ్చి పూలు పంచిపెడుతూ ఇట్లా అన్నారు, మీరందరూ ఊరికే గుడికి వస్తూ పోతూ ఉండటం కాదు, అమ్మవారి పూజ నేర్పుతాను మీకందరికీ కూడా అన్నారు. మంజువాణి అన్నది, మాకేదైనా మంచి వ్రతం ఉపదేశించండి అన్నది. ప్రవర్గులు అన్నారు, కోరికలున్న వాళ్ళకి గదా వ్రతాలు, మీరు చిన్నపిల్లలు, మీకు వ్రతాలు ఎందుకు అన్నారు. కదంబినంది, చిన్నపిల్లలకు మాత్రం కోరికలు ఉండకూడదా ఏంటి, మాకు ఉన్నాయి కోరికలు, అవి తీరటం కోసం మాకు కూడా ఏదైనా వ్రతాన్ని ఉపదేశించండి అని అడిగింది. ప్రవర్గుడు అన్నాడు మళ్ళీ, మీలో ఎవరికి కూడా 10 సంవత్సరాలు కూడా నిండలేదు, ఒకవేళ 10 ఏళ్ళన్నా దాటి ఉంటే పెళ్లి కావాలని అడిగి ఉండొచ్చు అన్నారు ప్రవర్గుల వారు. శారదన్నది, కాత్యాయనీదేవి వ్రతాన్ని ఉపదేశించండి, మాకు నిష్ఠతో చేసుకుంటాం, అప్పుడు మా కోరికలన్నీ కూడా తీరుతాయి అంది. అనగానే ప్రవర్గుడు, అట్లా అయితే ఒక్కొక్కళ్ళే మీకున్న కోరికలన్నీ నాతో చెప్పండి అని అడిగాడు. పిల్లలందరూ పాపం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. మంజువాణంది, మాకందరికీ ఒకే కోరిక ఉంది, కాత్యాయనీదేవి కళ్ళలాంటి కళ్ళున్న భర్త కావాలి మాకందరికీ అన్నది. ప్రవర్గుడు ఎంతో ముచ్చటపడ్డాడు. చక్కగా నవ్వుతూ అందరినీ కూర్చోబెట్టి వ్రతాన్ని ఉపదేశించాడు. ఆ మర్నాడు బాలికలందరూ మధ్యాహ్నం సమయానికల్లా పశువుల పాకలో చేరారు. శారదన్నది, మనం ఈ వ్రతం చేసుకుంటే నిజంగా కృష్ణుడిని పెళ్లి చేసుకోవచ్చా అంది. కదంబినన్నది, ఇంతమందిని ఒక్కడే పెళ్లి చేసుకుంటాడా, ఇది వింతగా ఉంది, అయినా కూడా ఏం జరుగుతుందో ఈ వ్రతం చేసి చూద్దాం అంది. మంజువాణి అంది, ఇది అమ్మవారి వ్రతం కదా, దేవీ నవరాత్రాలు వస్తున్నాయి, ఎట్లాగూ పుణ్యదినాల్లో మనం వ్రతం చేసుకుందాం అన్నది. శారద అన్నది, పొద్దున్నే లేవాలి, యమునకెళ్ళి స్నానం చేసి అమ్మవారి పసుపు బొమ్మను పూజించాలి అని గురువుల వారు చెప్పారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు పొద్దున్నే మనల్ని నదికి పోనిస్తారా, పసుపు పూలు పళ్ళు ఎందుకు అని అడగరా, ఏం చెప్పాలి మనం అన్నది. అనగానే మంజువాణి అంది, మనందరం కలిసి అమ్మవారి వ్రతం చేసుకుంటాం అని అడుగుదాము, ఒప్పిద్దాము, మంచిదే కదా, వ్రతం చేసుకుంటామంటే పెద్దవాళ్ళైనా కాదంటారా అన్నది. వాళ్ళందరూ ఆ మాటకి ఎంతో సంతోషించి పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగారు, మేము వ్రతం చేసుకుంటామని. తల్లులేమో వద్దు, అక్కర్లేదు, ఈ వయస్సులో ఇప్పుడేం తొందర లేదన్నారు. తండ్రులందరూ కూడా తమ పిల్లల భక్తికి ఎంతో ముచ్చటపడ్డారు. చివరికి మొత్తానికి ఒప్పుకున్నారు. ఇద్దరు తల్లి తండ్రి కూడా ప్రతిదినం పూజా ద్రవ్యాలన్నీ, పూజకు కావాల్సిన వస్తువులన్నిటినీ చక్కగా పుష్కలంగా కావలసినన్ని పూజా ద్రవ్యాలు ఇవ్వటానికి, వాళ్ళని యమునకి పోనివ్వటానికి ఒప్పుకున్నారు. మొత్తానికి పిల్లలందరూ వ్రతాన్ని మళ్ళీ మళ్ళీ మనస్సులో వల్లె వేసుకుంటూ ఇలా చేయాలి అలా చేయాలని ఉత్సాహంతో నవరాత్రులు ప్రారంభ దినం నాడు, అంటే పాడ్యమి నాడు వ్రతాన్ని మొదలుపెట్టారు. వాళ్ళ పిల్లలందరూ కూడా పెందరాడు లేచి పూజకు అవసరమైన సామాన్లన్నీ తీసుకొని నదికి పొద్దున్నే వెళ్ళటం అనేది చూసి తల్లులందరూ గర్వపడ్డారుట. ఎంతో ఆనందం వేసింది వాళ్ళకి, చిన్నపిల్లలు ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నారు అని. మొట్టమొదటి రోజు తల్లులందరూ కూడా వ్రతాన్ని మొదలుపెట్టించాలి మనం దగ్గరుండి పిల్లల చేత అని వాళ్ళు కూడా యమునా నది దగ్గరికి వెళ్ళారు, యమునా రేవుకి వెళ్ళారనమాట. గ్రామంలో ఉన్న స్త్రీలందరూ సూర్యోదయానికి ముందే రేవు దగ్గర చేరారు. స్నానాలు చేసి ఉతికిన బట్టలు కట్టుకొని చక్కగా సింధూర తిలకం అలంకరించుకున్నారు. నది ఒడ్డున ఒక మారేడు చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్ఠించి దీపాలన్నీ చక్కగా వెలిగించి పిల్లల చేత పూజ చేయించారు. పూజ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కాత్యాయనీదేవికి మొక్కుకున్నారు. తమ మనస్సుల్లోనే మౌనంగానే తమ కోరిక ఆవిడకి చెప్పుకున్నారు అందరూ. ఆ మర్నాటి నుంచి పిల్లలు వచ్చారు కానీ పెద్దవాళ్ళు రాలేదు. ఆ పూజంతా అయిపోయిన తర్వాత
వాళ్ళు ఆ జగన్మాతకి నమస్కారం చేసి, ఆ కాత్యాయని దేవికి వాళ్ళందరూ కూడా ఇట్లా చెప్పారమ్మా, నువ్వు మహాశక్తివి, నీకు సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఎలాగైనా సరే ఆ కృష్ణుడు నన్ను పెండ్లాడేట్టుగా నువ్వు వరం ఇవ్వాలి అని చెప్పారు. మొదలుపెట్టిన రోజు నుంచి మళ్ళా నెల గడిచేదాకా, అదే తిథి వచ్చేదాకా వాళ్ళు పాపం దీక్షగా ఆ వ్రతాన్ని అనుష్ఠానం చేసుకున్నారు. ఆ వ్రతాన్ని ఏ తేడా రాకుండా చక్కగా చేసుకున్నారు. ప్రతిరోజు నదిలో తల నిండా స్నానాలు చేసి, ఒక పూట మటుకే తింటూ, రాత్రిపూట అమ్మవారి గుళ్ళో సంకీర్తన చేస్తూ ఉన్నారట. ఆ నెల రోజులు కూడా కృష్ణుడు సాయంకాలం సమయంలో ఎప్పుడూ ఆలయం వైపుకే వెళ్ళలేదుట. రోజు వెళ్ళేవాళ్ళు అంతకుముందు. వీళ్ళు వ్రతం మొదలుపెట్టాక కృష్ణుడు వెళ్ళలేదు. గోపబాలకులందరితో కలిసి వేణుగానం చేస్తూ సాయంత్రం పూట నెమ్మదిగా మందగమనములతో అంటున్నారు, నెమ్మదైన అడుగులతో గ్రామ ప్రదక్షిణం చేశాడట. పిల్లలందరినీ వేసుకొని వేణుగానం చేస్తూ గ్రామం చుట్టూతా ప్రదక్షిణం చేశాడట. ప్రతి ఇంట్లోకి వెళ్ళొస్తాడు, ప్రతి గోశాలలోకి దూరి బయటకు వస్తాడు, వేణుగానం చేస్తూ ఉన్నాడు. భూతాల పీడ నుంచి గ్రామాన్ని పరిశుద్ధి చేయాలి అని చెప్పి అందరితో చెప్పాడట. ఒకరోజు మధ్యాహ్నం పూట ఒక యువకుడు యమున మెట్ల మీద నిలబడి ఉత్తరీయాన్ని నడుముకు బిగించి తన మెడలో ఉన్న జపమాలని బయటికి తీసి దానికి వేలాడుతూ ఉన్న కేసి స్వాముల వారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇట్లా అన్నాడు. అంటే వీడు వచ్చాడనమాట, కేసి గారు పంపించినటువంటి ఒక కేసి శిష్యుడు కృష్ణుణ్ణి అటాక్ చేయటం కోసమని వచ్చాడు. వాడు ఆ మెట్ల మీద నిల్చొని జపమాల కళ్ళకద్దుకొని వాడి గురువైనటువంటి కేసికి నమస్కారం పెట్టుకొని, గురుత్తమా, ఇంద్రజాలాది విద్యలన్నిటిలో కూడా ఎంతో గొప్ప శక్తులు సంపాదించుకున్నారు మీరు. అట్లాంటి వాళ్ళు అట్లాంటి గొప్పవారు ఒక పిల్లవాడి చేతిలో మీరు ప్రాణాలు వదిలారు అని నేను నమ్మలేకపోతున్నాను. అంటే కేసి కూడా చచ్చిపోయాడు కదా, అందుకని వాడి శిష్యుడు ఒకడు బయలుదేరి వచ్చాడనమాట. మీరెక్కడికి పోలేదు, ఏదో మహాశక్తిని సాధించాలని ఇట్లా మీరు నాటకం ఆడుతున్నారని నాకు అనిపిస్తోంది. నిన్న రాత్రి నాకు కలలో మంచి దివ్యమైన దేహంతో మీరు కనిపించారు. ఈరోజు నేను ఈ బాలకుడితో అంతు తేల్చుకుంటాను. తాము నిజంగా సిద్ధి పొందారంటే నేను గురు రుణం తీర్చుకుంటా. లేదు, మీరు ఒక నాటకం గనక ఆడుతూ ప్రాణాలతోనే ఉన్నట్టయితే అప్పుడు మీరు నన్ను ఎలాగో మెచ్చుకుంటారు. ఆ రకంగా ఎలాగైనా సరే మీ మెప్పు పొందుతాను నేను, కాబట్టి నేను మీ సాన్నిధ్యాన్ని అనుభవిస్తాను ఈ రకంగా అనుకుంటూ ఆవుల మెడలో గంటల శబ్దాలు రావటం విని తల ఎత్తి చూశాడు. గోవులు గ్రామం వైపు పరిగెత్తుతున్నాయి. అకాలంలో ఈ గోధూళి లగ్నం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. అంటే అది మధ్యాహ్నం పూట కదా, గోవులు ఈవేళప్పుడు వెళ్ళటం ఏమిటి, సాయంత్రం పూట కదా గోవులు ఇంటికి వెళ్ళేది, గోధూళి వేళంటేనే సాయంత్రం అనుకుంటూ ఉంటే గోపకులు గంతులు పెట్టుకుంటూ గోవులకు కొంత దూరంలో గోపకులు కూడా కనిపించారు. వాళ్ళల్లో తనకు కావాల్సిన పిల్లవాడు లేడు. ఆ పిల్లవాడికి నెమలి పింఛం ఉంటుందని, తల మీద చేతిలో వేణు ఉంటుందని తప్పకుండా తన గురువుగారు చెప్పారు ఇదివరకే. కృష్ణుడు నది ఒడ్డున ఉన్న పొన్న చెట్టు మీద ఎక్కి కూర్చుని వీడినే చూస్తూ ఉన్నట్ట. బాలకృష్ణుడు వీడినే చూస్తూ ఉన్నాడు. వీడి బాలకం అంతా కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వాడు గోపబాలకుల వంకే చూస్తూ ఉండటాన్ని కృష్ణుడు చూసి నెమ్మదిగా చెట్టు దిగి నది దగ్గరికి వచ్చాడట. వెంటనే ఆ యువకుడు మెట్ల మీద వంగి నిలబడి ఒక కొంగలాగా మారిపోయాడట. కృష్ణుడు కొన్ని మెట్లు దిగి వచ్చేటప్పటికి ఆకాశం నుంచి ఒక పిశాచం కొంగ ఆకారంతో వచ్చి ఆ యువకుడి మీద వాలి యువకుడిలో కలిసిపోయింది. యువకుడు ఏనుగంత కొంగగా మారిపోయాడట. ముక్కుతో కృష్ణుడిని వెనక నుంచి వీపు మీద ఒక పోటు పొడిచాడు. ఆ పోటు అందుకోకుండా కృష్ణుడు తప్పించుకొని 2 మెట్లు దిగి చీలమండల్లోతు నీళ్లలో నిలబడ్డాడు కృష్ణుడు. కొంగ ముక్కుపోటు ఆ నది మెట్లను పొడిచింది. కృష్ణుడు తప్పించుకున్నాడు కదా, ఆ ముక్కు కాస్త నది మెట్లకి తగిలింది. మళ్ళా నోరు తెరిచి ఆ కొంగ తన చుంచువులతో కృష్ణుని గట్టిగా పటకారుతో పట్టుకున్నట్టుగా పట్టుకుందిట. పట్టుకొని మెలి దిప్పిందిట. కృష్ణుడు కొంగ ముక్కున వేలాడుతూ
పల్టీలు కొట్టేట. తటాలున తన చేతిలో ఉన్న కర్రను దాని చుంచువుల మధ్యలో ఆ రెండు పైన కింద నోటికి రెండుగా ఉంటాయి కదా, దాని మధ్యలో ఇరికిచ్చి నిలువుగా తిప్పి అదిమేట. దాని చుంచువులు రెండు విడిపడి కృష్ణుడు యువలకు జారిపడ్డాడు. అంటే నోరు తెరిచాడనమాట. కర్ర పెట్టి దాని నోట్లో తిప్పగానే నోరు ఓపెన్ అయింది. కృష్ణుడు యువతలకు వచ్చేసాడు. కర్రను బట్టి నొక్కి కాళ్ళ కింద ఒక చుంచుని ఇరికించి రెండవ దాన్ని పైకెత్తి బలంగా లాగాడు. నోరు పెగలదీశాడనమాట. చెరుకుగడ నిలువుగా చీలినట్టుగా దవడలు రెండు చీలిపోయినాయి. కర్ర పెట్టి కృష్ణుడు గొంతులో పొడిచాడు. ఆ బకము అంటే ఆ కొంగ విలవిలా కొట్టుకుంటూ నెత్తురుగక్కి జారి మెట్ల మీద పడ్డది. పిశాచం బకాకారంతో వాడి ప్రాణాలని కూడా తీసుకొని ఆకాశంలోకి మాయమైపోయింది. నెత్తుటి వరదలో ఆ యువకుడి శవమేమో పడుందన్నమాట. ఈ రకంగా కృష్ణుడు ఆ బకాసురుణ్ణి బకన్ రూపంలో ఉన్నటువంటి ఆ కేసి శిష్యుణ్ణి చంపేశాడు. మన రికార్డింగ్ నెంబర్ 24 అయిపోయింది.